ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ వ్యవస్థలో భారీ మార్పులండి. స్థానికులకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇకపై అన్ని జిల్లాలని కలిపి 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా డివైడ్ చేయడం అయితే జరిగిందండి. మీ జిల్లా ఏ జోన్లోకి అయితే వెళ్తుందో ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనకేంటంటే మొత్తం 26 జిల్లాలు అయితే ఉన్నాయి కదండి ఏపీకి సంబంధించి. ఈ 26 జిల్లాలని కూడా 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా డివైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇది ఓ రకంగా ఏంటంటే స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్పొచ్చండి. పాత 1975 ఆర్డర్ అయితే రద్దు అవ్వడం అయితే జరిగిందండి. అందువల్ల ఏపీలో ఉన్న 26 జిల్లాలని 6 జోన్లుగాను, 2 మల్టీ జోన్లుగాను డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మీ అన్ని జిల్లాలు కూడా ఏ జోన్లకు అయితే వచ్చినాయో నేను క్లియర్గా అయితే చెప్తానండి. జోను 1 వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి ఇవన్నీ కూడా జోన్ 1లోకి అయితే వస్తాయండి. ఇప్పుడు జోన్ 2లోకి అయితే ఏమొస్తాయో చెప్తానండి. అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ ఇవన్నీ కూడా జోన్ 2లోకి అయితే వస్తాయండి. జోన్ 3 అయితే చూద్దామండి. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా. మా జిల్లా కూడా జోన్ 3లోకి అయితే వచ్చిందండి. నెక్స్ట్ జోన్ 4లోకి ఏమేమి వెళ్తాయో చూద్దామండి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఇవన్నీ కూడా జోన్ 4లోకి అయితే వెళ్తాయండి. నెక్స్ట్ జోన్ 5 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఇవన్నీ కూడా జోన్ 5లోకి అయితే వెళ్తాయండి. ఇంకా లాస్ట్ ఫైనల్ జోన్ 6 అండి. నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లా ఇవన్నీ కూడా జోన్ 6లోకి అయితే వెళ్తాయండి. ఇలా 26 జిల్లాలని కూడా 6 జోన్లుగా అయితే డివైడ్ చేయడం అయితే జరిగిందండి. ఈ 6 జోన్లని కూడా 2 మల్టీ జోన్లుగా అయితే డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. మీ జిల్లా ఏ జోన్లోకి అయితే వెళ్ళిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. ఎందుకంటే ఇలా డివైడ్ చేయడం వల్ల ఏంటంటే డివైడ్ చేసి మనకేంటంటే స్థానికతగా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా డివైడ్ చేసి దీనివల్ల ఏంటంటే నాన్ లోకల్ రాసే వాళ్ళకైతే పర్సంటేజ్ తగ్గుతుంది. మనకేంటంటే లోకల్గా ఎవరైతే ఎక్కువ రాస్తారో వీళ్ళు ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది లోకల్గా రాసే వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే కాంపిటీషన్ అనేది కూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాంపిటీషన్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. ఈ విధంగా ఏపీ పబ్లిక్ ఎంపవర్మెంట్ ఆర్డర్ 2025 అమలు జరగడం అయితే జరిగిందండి. ఈ విధంగా ఏంటంటే స్థానికులకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా, పోటీ అనేది తగ్గుతుంది. ఇంకేంటంటే బదిలీలు, నియామకాల్లో స్పష్టత అనేది అయితే ఖచ్చితంగా అయితే తెలుస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి, కామెంట్ చేసి, మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.